వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారి. ప్రముఖతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో మామూలుగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. కానీ శివుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన క్రతువులు అనేది కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుగుతాయని చెప్పి నేను ఈ మధ్యనే విన్నాను. ముఖ్యంగా కావడి యాత్ర అనేది చాలా విశేషంగా కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది అని చెప్పి, ఇది వాస్తవమా? ఏ ప్రాంతాల్లో జరుగుతుంది? అసలు రీజన్ ఏంటి? ఎందుకు ఇలా జరిపిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో? చెప్పుకుందాం. శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం. శ్రావణ సోమవారాలు శివుడికి అభిషేకం చేస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. మామూలుగా కార్తీక సోమవారాలని మనం సౌత్ ఇండియాలో ఎక్కువ చేస్తూ ఉంటాం. నార్త్ ఇండియాలో కార్తీకం కంటే శ్రావణానికే ప్రత్యేకత ఎక్కువ. అక్కడ శ్రావణ మాసానికి శివాలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. సోమవారం దొరకకపోతే ఇంకొక రోజు మొత్తం మీద ఆ నెలలో చేసేయాల్సిందే శివుడికి అభిషేకం అని. అభిషేకం కూడా ఎట్లా మనలాగా అభిషేకం బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సంబారాలతో చేయటం కాదు. ఇంటి నుంచి కావడి వేసుకుని వాళ్ళ ఇల్లు ఎంత దూరంలో ఉన్నా సరే, ఇంకో రాష్ట్రంలో ఉన్నా సరే, వీలైతే దగ్గరలో ఉన్న శివాలయంతో వెళ్తారు. మొక్కుకుంటే ఎంత దూరం శివాలయాలకైనా వెళ్తారు. ఈ కావడలు వేసుకుని ఆ కావడలకి అటు ఇటు 2 ముంతల్లో నీళ్లు ఉంటాయి. వాళ్ళు వచ్చే దూరాన్ని బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు ఇతడి బిందెల్లో, రాగి బిందెల్లో నీళ్లు తెస్తారు, లేకపోతే మట్టి ముంతల్లో నీళ్లు తెస్తారు. మట్టి ముంతల్లో నీళ్లు చాలా శ్రేష్టం అనమాట. మట్టి ముంతల్లో నీళ్లు తెచ్చి ఆ కావడి భుజాన్ని వేసుకుని వాళ్ళు మోయగలిగే అంత బరువే పెట్టుకుంటారు. నెత్తి మీద మన అయ్యప్పకి వెళ్ళేటప్పుడు మూటలు పెట్టుకుని వెళ్తారే, వాళ్ళకి కావాల్సిన సామాన్ అంతా ఏదో నెత్తి మీద మూట, లేకపోతే భుజానికో బ్యాగో వేసుకుని ఒకవైపు కావడి ఇవన్నీ వేసుకుని పసిపిల్ల బాలాది ఆడవలేదు మోగలేదు కుటుంబాలు నడిచి వెళ్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు మోసుకొని వెళ్తారా? అందరు ఎవరు మొక్కుకుంటే వాళ్ళ కావిడి, మొక్కుకున్న వాళ్ళందరికీ కావిడి. ఇలా వెళ్ళి అసలు కాశీలో అయితే ఆ నెల రోజులు రోడ్డు మీద నడవటానికి వెళ్ళలేకుండా కావిళ్ళు ఉంటాయి. అందరూ కావిళ్ళు భుజాన్ని వేసుకుని వచ్చిన వాళ్ళే తీసుకొస్తారు, విశ్వనాథుడికి అభిషేకం చేస్తారు. ఈ కావడల వాళ్ళకి వేరే ప్రత్యేకంగా క్యూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కావళ్ళు పగలకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కదా, క్యూ ఉంటుంది. ఈ ప్రత్యేకంగా ఈ రోజున ఆయనకి శ్రవణ మాసంలో వాళ్ళ దగ్గర చెరువు ఉంటే చెరువు, నది ఉంటే నది, సముద్రం ఉంటే సముద్రం, లేకపోతే ఇంట్లో బావి, అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ తెచ్చి విశ్వనాథుడికి అభిషేకం చేస్తారు. ఈ కావడి అనేది ఇప్పుడు నిజంగా దూర ప్రాంతాల్లో ఉంటే ఇక్కడ నుంచే తీసుకువెళ్ళాలి అని కాకుండా అక్కడికి వెళ్ళి అక్కడ మనం ప్రిపేర్ చేసుకుని వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలా కొంతమంది ఈ మధ్య కాలంలో చేస్తున్నారు. కాశీలోనే గంగ ఉంది కదా అని అక్కడికక్కడ మొక్కుకుని అప్పుడు అక్కడ ఒక కావడి కొనుక్కుని అక్కడ కాశీలో గంగలో నీళ్లు ముంచుకుని అది కూడా చేస్తున్నారు. అలా అయినా చేయొచ్చు. అంటే అది సెకండరీ. అసలు మెయిన్ థింగ్ ఇది ఇంటి దగ్గర నుంచే మొక్కుకుని రావటమే. చిన్న పిల్లలతో కూడా చేస్తారు. ఇది శివుడికే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి కూడా తిరుత్తనికి కావడి యాత్రలు చేస్తారు ఈ శ్రావణ మాసంలోనేనా. వాళ్ళు అసలు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదా, ఆ సమయానికి వీళ్ళందరూ వెళ్ళి చేరతారనమాట అక్కడికి. ఈ నెల మొదట్లోనేగా వచ్చింది. అవన్నీ కావళ్ళు పట్టుకుని సుబ్రహ్మణ్యుడికి కూడా అభిషేకం చేస్తారు. చేసి అప్పుడు అది కూడా కావడి మొక్కే. ఇలాంటి కావడి మొక్కులు మన సౌత్ లో కూడా ఉన్నాయి. అది నేను చెప్పటానికి తిరుత్తని చెప్పా. అంటే ప్రత్యేకించి పలానా కోరిక, పలానా అది వాళ్ళ ఇష్టం. మొక్కులు వాళ్ళ ఇష్టం. దేనికైనా సరే, ఏదైనా సరే మొక్కులు వాళ్ళ ఇష్టం. ఏదో పెద్ద కష్టం వస్తేనే కదా అలాంటి మొక్కు మొక్కుతారు, లేకపోతే అలాంటి మొక్కులు మొక్కారు కదా. అలాగే బీహార్ లో ఇప్పుడు అది జార్ఖండ్ అయింది. దాంట్లో దేవగఢ్ అని అక్కడ జ్యోతిర్లింగం ఉంది, వైద్యనాథ దేవలింగం, అది జ్యోతిర్లింగం. అది అక్కడ రావణాసురుడే తన ఆత్మలింగాన్ని తీసుకొచ్చేటప్పుడు అక్కడ పెట్టేశాడు అని ఆ కథ కూడా చెప్తారు అక్కడ. ఆయన వైద్యనాథుడు అంటే ఏమిటి, మనకి ఆ దేవతే విద్యాశక్తి, ఆ దేవతే వైద్యశక్తి, అన్నీ ఉంటాయని చెప్పుకునేటప్పుడు శివులకి అంటే శైవులకి డాక్టర్ ఎవరు? వైద్యనాథుడు. వైష్ణవులకి డాక్టర్ ఎవరు అంటే ధన్వంతరి. అర్థమవుతుంది కదా, ఈ రకంగా ఉంటుంది. వైష్ణవులకి విద్యాదేవత ఏమో హయగ్రీవుడు, శైవులకి విద్యాదేవత ఏమో దక్షిణామూర్తి. ఇలా అక్కడ దేవగఢ్లో జరిగేటటువంటిది మాత్రం చాలా మహాద్భుతంగా ఉంటుంది. నెలంతా జరుగుతుంది అక్కడ. పక్కన ఎప్పుడు అమ్మవారి గుడి కూడా ఉంటుంది కదా, అదే ప్రాంగణంలోనే. ఇక్కడేమో శివుడికి, ఇక్కడేమో పార్వతికి 2 గోపురాలు ఉంటాయి. ఆ తెల్లటి గోపురాలు చాలా బాగుంటాయి చూడటానికి. ఆ గోపురాల మధ్యలో మనం మొక్కుతాళ్ళు కడతాం చూడండి, ఎరుపు, పసుపు, తెలుపు ఇలాంటివన్నీ కలిపేసినవి.
అలాంటి దారాలు సూత్రాలనమాట. అమ్మవారిని, అయ్యవారిని కలిపి సూత్రంతో బంధించటం. ఓకే. ఓకే. గోపురానికి అనమాట. ఆహా! శిఖరానికి పట్టి ఇలా మొత్తం అసలు ఎన్ని ఉంటాయో కట్టలు కట్టలు సూత్రాలే ఉంటాయి. ఆ ఆ! సూత్రాలన్నీ కలిపి వీళ్ళిద్దరిని కలిపి ఒక దగ్గర ఉంచాము. వీళ్ళకి ఇప్పుడు కళ్యాణం చేశాము లాగా ఫీల్ అవుతారనమాట అక్కడ. ఏ రోజునమ్మా ప్రత్యేకించి ఇది? ఈ నెలంతా నెలంతా జరుగుతుంది ఈ కూడా. కార్యక్రమం. ఈ ఆహాహా! నెలంతా వైద్యనాథ ధామ్‌కి కావళ్ళు తీసుకెళ్ళటం, ఆ! దేవగఢ్ అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ దేవగఢ్‌కి వీళ్ళు హ్మ్. కావళ్ళు తీసుకెళ్ళటం, అక్కడ ఆయనకి అభిషేకం చేయటం జ్యోతిర్లింగానికి. ఆ జ్యోతిర్లింగం అరిగిపోయి ఇలా ఉంటుంది. దాని మీద ఎప్పుడు నీళ్లురుతూ ఉంటాయి. ఆ నీళ్ళే మనకి తీర్థంలాగా కూడా ఇస్తారు. ఓకే. ఓకే. కింద నుంచి నీళ్లురుతూ ఉంటాయి. హుహుహు. అక్కడ ఉంటుందది ఆ లింగం. హ్మ్. దానికి వీళ్ళు అభిషేకం చేయటం, వాళ్ళు తీసుకొనొచ్చిన సూత్రాలన్నీ పురోహితుల ద్వారా ఆ 2 గోపురాలకి కట్టించటం. హుహు. బ్రహ్మాండమైన సన్నివేశం అనమాట అది. అవును. అది అలా ఇప్పటికి చూస్తూ ఉంటే మనం కూడా ఇంట్లో ఏదైనా గుడికెళ్ళి పూజ చేసినప్పుడు బయట మనం కూర్చొని చేస్తూ ఉంటాము. హ్మ్. ఇక్కడున్న దానికి లోపలున్న గర్భాలయంలో ఉన్నదానికి కలిపి ఒక సూత్రం కడతారు. ఎప్పుడైనా గమనించారా? అవును. అవును. అలాగా సూత్రం కడతారు వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పటానికి. ఆ శక్తి, ఈ శక్తి ఒకటే కలిసింది అని చెప్పటానికి. ఆహాహాహా! ఈ ఈ కావడి యాత్రల సందర్భంగా ఇలా దేవగఢ్‌లో సూత్రాలు కట్టటం, హ్మ్. ఎక్కడి నుంచో నీరు తెచ్చి, హ్మ్. ఇందాక మీరు చెప్పినట్టు అవును. ఓపిక లేని వాళ్ళు అక్కడే. అక్కడే నీళ్లు తీసుకుని కూడా. హ్మ్. ఎందుకంటే దేవగఢ్‌లో కూడా ఎదురుగుండానే మంచి పుష్కరిణి ఉంది. ఆ హుహు. ఆలయానికి సంబంధించిందే. హ్మ్. తీసుకురావటం, అభిషేకం చేయటం. హుహు. ఈ ఆలయ అసలు ప్రతి శివాలయంలోనూ చేస్తారు. ఈ 2 చోట్ల చాలా అంటే ఒక పెద్ద సంబరం జరుగుతుంది. జాతర ఉత్సవంలాగా అలా జరుగుతాయన్నమాట. ఆ! కాశీలోను, కాశీలోను, వైద్యనాథ్‌లోను. దేవగఢ్‌లోను. ఓకే. జార్ఖండ్‌లో దేవగఢ్. హుహుహు. అది వైద్యనాథ ఆలయం. హ్మ్. చాలా బాగా జరుగుతుంది. అందుకని అలాంటివి మనం కొన్ని చూస్తే చాలా బావుంటాయన్నమాట. అవును. అవును. అవి కన్నుల పండుగగా ఉంటాయి. ఇప్పుడు అందరూ ఎక్కువగా శివుడు శ్రావణ మాసం అనంగానే లక్ష్మీదేవి, గౌరీదేవి అవును. వీరిద్దరికే అంటే వీరికి ఇష్టమే. ఆరాధిస్తారు. హ్మ్. వీరు కూడా ఇంటికి పిలిచి లక్ష్మీదేవిని, గౌరీదేవిని ఆవాహనం చేసి ఇంట్లో కూర్చోపెట్టి పూజలు చేస్తున్నాం. అవును. శివుడికి మాత్రం మనమే వెళ్తాం. హ్మ్. అవును. ఆడపిల్లని ఇంటికి పిలుస్తున్నాం. పిలుస్తున్నాం. వీరికి శివుడికి మనమే వెళ్తాం. కావడి హ్మ్. పట్టుకొని వెళ్ళి అక్కడ దానికి కూడా స్త్రీ పురుష భేదం లేదు. ఆహా! ఏ భక్తులైనా సరే, స్త్రీ భక్తులైనా, పురుష భక్తులైనా. హ్మ్. అసలు శ్రావణ మాసంలో కాశీ వెళ్తే మనందరం కార్తీక మాసం అనుకుంటాం. అవును. కాశీకెళ్తే కాలు బయట పెట్టడానికి చోటుండదు. ఎక్కువగా అంత ఉంటారు పబ్లిక్. కిక్కిరిసి కావళ్ళుంటాయి. ఓకే. ఓకే. కిక్కిరిసి కావిళ్ళుంటాయి. హుహుహు. అంటే అసలే ఇప్పుడు దానికి ప్రత్యేకంగా ఏదైనా అంటే టికెట్టు, ప్రత్యేకమైన పూజా విధానము అలా ప్రాసెస్ ఏమన్నా ఉంటుందమ్మా? ప్రాసెస్ అయితే ఇప్పుడు అన్ని చోట్ల కమర్షియల్ అయిపోయినాయి. అవును. ప్రతిదానికి అవును. తొందరగా వెళ్ళాలంటే ఓ టికెట్టు అని ఉంటుంది. హ్మ్. మొక్కుల వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళని డైరెక్ట్‌గా కానీ అభిషేకాలు ఇలాంటివన్నీ ఇది అభిషేకం సహజంగా వాళ్ళు మనల్ని ఆ! చేసుకోనివ్వరు కదా! అది ఈ అభిషేకం అలాంటిది కాదు. హ్మ్. ఇది ఊరికే గబుక్కున ముంతలో నీళ్ళు ఆయన శివుడి నెత్తి మీద ఓ చెంచాడు నీళ్లు పోసినా ఆయన తృప్తి పడిపోతాడంటాం గదా! హ్మ్. హ్మ్. అభిషేక ప్రియో శివః. అలంకార ప్రియో విష్ణుః, అభిషేక ప్రియో శివః. హ్మ్. నమస్కార ప్రియో సూర్యః, తర్పణ ప్రియ గణపతిస్తర్పణ ప్రియః. హ్మ్. గణపతికి తర్పణాలిస్తే ఇష్టంట. సూర్యుడికి నమస్కారాలు పెడితే ఇష్టంట. ఆ! శివుడికి అభిషేకం చేస్తే ఇష్టం. విష్ణువుకి అలంకారం చేస్తే ఇష్టం. హ్మ్. అవును. కనుక ఈయన అలంకార ప్రియుడు, అభిషేక ప్రియుడు కనుక శివుడు. హ్మ్. వచ్చిన వాళ్ళందరూ నీళ్లు తేవటం, నీళ్లు పోసేయటం. అంటే డైరెక్ట్ గర్భాలయంలో ఉన్న స్వామి పైనే డైరెక్ట్ వేసుకునే గర్భాలయంలో ఉన్న అవకాశం. స్వామి పైనే. మరి ఇప్పుడు కొత్తగా రూల్స్ మారిపోయి గర్భాలయంలో ఆ! రిస్ట్రిక్షన్స్ పెడితే పెడితే. ఏ శివుడైనా శివుడే అనుకుంటాం గనక కనుక అలా కూడా చేసేస్తారు. ఓకే. కానీ గర్భాలయంలో ఉన్న శివుడికే కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతోంది ఇది. ఈ విశేషమైన ఈ పూజ విశేష అనేది. కార్యక్రమం. ఆహాహా! కావడి యాత్ర అంటారు దాన్ని. ఓకే. శ్రావణ మాసంలో జరిగే కావడి యాత్ర అంటే శివుడికి. ఇది మామూలుగా ఏదైనా ఆచార వ్యవహారాలు, ప్రాంతీయ ఆచారాలు అలా వచ్చిందా? లేదంటే ఇది పురాణాల నుంచి అట్లా ఎప్పటి నుంచో ఉన్నదేనామా? పురాణాల నుంచే ఉన్నదే. ఉన్నదే. హుహు. ఇప్పుడు కాదు. ఓకే. ఓకే. ఎప్పటి నుంచో ఉన్నవే. హ్మ్. ఎప్పటి నుంచో ఉన్నవే తరతరాలుగా చేస్తూనే ఉన్నారు. ఆహా! ఒక ఇంట్లో ఉన్నది ఒక ఇంట్లో లేదనే కాదు. అట్లేం లేదు. మ ఆ దేవుడికి మొక్కుకోవటం తీసుకెళ్ళి హ్మ్. అక్కడ అభిషేకం అభిషేకం చేసేయటం అంతే. కానీ ఎంత దూరమైనా సరే వందల కిలోమీటర్లు కూడా నడిచొస్తారమ్మా. ముందరే బయలుదేరతారు. ఆ టైంకి అబ్బబ్బబ్బా! అక్కడికి రీచ్ అవ్వటానికి. హ్మ్. అసలు కొంతమందయితే మేము తిరుత్తని దారిలోనే ఉండేవాళ్ళం కొన్నాళ్ళ క్రితం రైల్వే కోడూరు అని ఒక ప్లేస్‌లో. అక్కడ వాళ్ళు రోడ్డు పక్కనే ఒక చిన్న దుప్పటి పరుచుకొని పడుకునేవాళ్ళంతే. అంటే వెళ్ళే వాళ్ళు దారిలో. ఆ! కావడులు జాగ్రత్తగా పక్కన పెట్టుకొని పిల్లలతో సహా అలా పడుకునేవాళ్ళంతే. ఆ! రూమ్స్ తీసుకొని పడుకోవటం అంటే వాళ్ళు అలా నియమాలు అలా పెట్టుకున్నారంతే. కఠినంగా కొంచెం. కఠినంగానే. హ్మ్. చెప్పులు కూడా వేసుకునేవాళ్ళు కాదు. హుహు. పిల్లల్ని పెట్టుకొని పసుపు బట్టలు కట్టుకొని పసుపు బట్టలు, దీక్షా వస్త్రాలుంటాయి. ఖచ్చితంగా పసుపు యెస్. బట్టలు పసుపు కట్టుకోవాల్సిందే. బట్టలు కట్టుకొని, కావడి పట్టుకొని, కుండల్లో నీళ్లు తీసుకొని నడిచెళ్తారు.
ఎంత భక్తి శ్రద్ధ లేకపోతే, నిజంగా. ఎంత విశ్వాసం. వాళ్ళకి ఈయన నా ఆపద తీర్చాడు అనేటటువంటి ఎంత నమ్మిక లేకపోతే ఇలాంటివన్నీ చేస్తారు. అవును. ఇది శ్రావణ మాసంలో ప్రత్యేకత, శివుడి కోసం ప్రత్యేకత. ప్రత్యేకత నిజంగా అంటే చాలా అద్భుతమైన విశేషమైన విధానం అమ్మా ఇది నిజంగా. చాలా మందికి కావడి విశేషమైన ఈ అభిషేకమైన ఒక క్రతువు ఉంది అని చెప్పి తెలీదు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చేస్తారు. శ్రావణ మాసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కాశీకి ఎవరైనా వెళితే అక్కడ ఎదురుకుండా చూడొచ్చు, దేవగఢ్కి వెళ్ళినా చూడొచ్చు. నార్త్ ఇండియాలో ఈ ఈ ఆచారం ఎక్కువ, ఓకే. అక్కడ చాలా బాగా చూడొచ్చు. ఈస్ట్ ఇండియాలో కూడా, అక్కడ కూడా ఈ ఈ ఆచారాలు చాలా చక్కగా చూడొచ్చు, చాలా బాగుంటాయి. అంటే వాళ్ళ భక్తి శ్రద్ధ మనకి మనకి చాలా ఇష్టంగా ముచ్చటగా ఉంటుంది. చాలా చూస్తే అసలు వాళ్ళని చూస్తే ఎంత భక్తిగా వచ్చారు కదా, ఇంత కష్టపడి మనం ఇంత ఎన్నో సౌకర్యాలు చేసుకుని వెళ్తున్నాం ఒక చోట నుంచి ఇలా వెళ్ళాలంటే, అంత కష్టపడి కూడా వస్తున్నారంటే వాళ్ళకి ఎంత భక్తి ఉండాలి. అవును. అందుకనే నిత్యం తనని స్మరించే నారదుడి కంటే కూడా ప్రహ్లాదుడికే మొదటి స్థానం ఇచ్చాట విష్ణుమూర్తి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక అని విష్ణుమూర్తి భక్తుల లిస్ట్ ఒకటి వస్తుంది కనుక ప్రహ్లాదుడు నెంబర్ 1 లో ఉంటే నారదుడు నెంబర్ 2 లో ఉంటాడు. ఎప్పుడు నారాయణ నారాయణ అనేవాడు. అంటే అంతకంటే ఎక్కువ ఆర్తి అవసరం ప్రహ్లాదుడికి కష్టం వచ్చింది అనమాట. అది అందుకని అందులోనూ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన సంబంధించిన విషయాలు వినటము, నారదుడే గురువు, మళ్ళీ గురువును మించిన శిష్యుడు అయిపోయాడు ఇక్కడ. నారదుడే కదా నారాయణ మంత్రం బోధించింది. కనుక అసలు భక్తికి నిజమైన ఉదాహరణలాగా కొన్ని నాకు ఇలాంటివి కనిపిస్తాయి. భక్తి శ్రద్ధ విశ్వాసం, దేవుడే మనకు అన్ని అనేటటువంటి భావం. ఈ దేవుడు లేకపోతే నేనేమైపోతాను అనే భయం, అలాంటివి అది ఉండాలి. అది ఉండాలి. ధన్యవాదాలమ్మా. నమస్కారం.